దేవుని శక్తిని సమకూర్చుకోవాలి. దేవుని శక్తిని ఇక్కడ సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క మాట కూడా దయచేసి రాసుకోండి, సీరియస్గా తీసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ సమస్యల కోసం జవాబులు అడగటమే కాదు, ఆధ్యాత్మిక జీవాన్ని అడగటమే కాదు, ఈ మూడవ మాట కూడా నువ్వు అడుగు. ఏంటంటే, నీ శక్తితో నన్ను నింపుమని అడుగు. నువ్వు ఎందుకు ఆయన శక్తి నీకు అవసరమైందంటే, ఒకటి, నువ్వు బలంగా ఉండటానికి మాత్రమే గాక ఇతరులను బాగు చేయునట్లు శక్తిని నువ్వు కోరాలి. మనం అడిగితేనే ఇస్తాడు ఆయన. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు తండ్రి. ఓ దైవజనుడా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అనేక మంది రోగులు నా దగ్గరికి వస్తున్నారు ప్రభువా, మరి వాళ్ళ మీద నేను చేతులు ఉంచుతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేను ఒట్టిగా చేతులు ఉంచితే నేను వారిని మోసగించినట్టు అయింది. అది ఎలా ఉంటుందంటే, ఖాళీ పాత్ర తీసుకొని వాళ్ళ నోట్లో గుక్కినట్టు ఉంటుంది. చుక్క నీళ్లు కూడా లేని ఒక ఒట్టి పాత్రను తీసుకొని ఇదిగో నీళ్ళు వస్తున్నాయి తాగండి అంటే అది వాళ్ళని మోసగించడం అవుతుంది. కాబట్టి నిజంగా ఏ శక్తి లేకుండా, నీ శక్తి పొందుకోకుండా నేను ఒట్టి చేతులు వాళ్ళ మీద పెడితే వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నట్టే కానీ వాళ్ళు ప్రభావాన్ని పొందలేరు. కానీ నేను వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడినట్లు, దేవా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన శక్తితోనూ ప్రభావంతోనూ నేను నింపుతాడు. ఇది దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసం కాదేసయ్యా. మరి ఎందుకోసం? ఒకటి, వారి ఎడల జాలిని బట్టి. 3, ఆత్మ రక్షణ కొరకు నీ శక్తి విడుదల కావాలి ప్రభువా. దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతావా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ ఒక్క వచనం చదివేసేయండి, ఇక ప్రార్థన చేసేస్తాను. పెందలక్కడనే నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇక మీరు ప్రార్థన చేస్తారో మీరు ఎట్లా ఏదో 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ 4:19 చదువు నాయన. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఖతం. ఏ మాట అన్నాడు చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉంది. ఓ విశ్వాసి, నువ్వు అడిగినా దేవుడు శక్తినిస్తాడు. నీ కళ్ళ ముందు కూడా అనేక మంది రోగులు, సమస్యలతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు వస్తున్నారు. దేవా, నేను ప్రార్థించినప్పుడు నీ శక్తి విడుదలే వాళ్ళలో కార్యం జరుగునట్లు నీ శక్తితో నన్ను నింపమని మనం అడగవలసి ఉన్నది. ఇది ఎలీషా అడిగింది. ఎలీషా అడిగినప్పుడు ఇచ్చాడా లేదా దేవుడు? అపోస్తలులు అడిగి పొందుకున్నారా లేదా దేవుని దగ్గర నుండి? చెప్పండి, పొందారా లేదా? మరి మనం పొందాలా లేదా? అసలు ఆ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎప్పుడు అక్క? అసలు ఈ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎక్కడక్క? నువ్వు నీ శక్తితో నన్ను నింపయ్యా. రోగులు నా ముందుకు వస్తున్నారు, సమస్యలతో ఉన్నోళ్ళు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారయ్యా. నేను అన్నోళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయేదయ్యా? నేను రోడ్డు మీద పోతుంటే పిలిచి ప్రార్థన చేయమంటున్నారయ్యా. మరి ఆ కుటుంబాలు రక్షించబడాలంటే మరి నీ శక్తి విడుదలవ్వాలి కదయ్యా. తమ్ముడా, నువ్వు బైబుల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నావు తమ్ముడా, నిన్ను చూసి అన్నా 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 నాకు అడుగురా అన్న, ప్రార్థన చేయన్న, మా పరిస్థితి అసలు బాగాలేదు. అన్యులే అడుగుతారా లేదా? నిన్ను అడిగారా లేదా? మరి అడిగినప్పుడు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి విడుదల అవ్వాలి కదా. విడుదల అవ్వాలంటే ముందు దేవుని దగ్గర నువ్వు ఆ శక్తి పొందుకొని ఉండాలి కదా. మరి ఎప్పుడన్నా ఆ పాయింట్ మీద కూర్చున్నావు నువ్వు? దేవా నీ శక్తితో నన్ను నింపు, నేను ప్రార్థించినప్పుడు అక్కడ కార్యాలు జరిగేటట్టు చెయ్యి అనే పాయింట్ మీద పర్టికులర్గా అదే అంశం మీద కూర్చున్నావా? కూర్చోలా. మామూలుగా క్యాజువల్గా అన్ని విషయాలు అదొకటి అడుగుతావు. నేను అట్లా కాదు, పర్టికులర్గా అదే ఆ పాయింట్ మీద కూర్చోమని చెప్తున్నాను నేను. మామూలు సువార్త చెప్పినప్పుడు జరిగిన కార్యం కంటే దేవుని శక్తి విడుదలైనప్పుడు జరిగినటువంటి రక్షణ కార్యాలు ఎక్కువ. పేతుర్ని, ఫిలిప్పుని ఇద్దరిని తీసుకొని చూడండి మీరు. పేతురు 2 అద్భుతాలు చూపించి 8,000 మందిని రక్షణలో నడిపించాడు.
స్తోత్రం. ఫిలిప్పు, గారడీ సీమోను, గారడీలు చేసి మోసం చేసినటువంటి సమరయ ప్రజల్ని ఒరిజినల్ అద్భుతాలతో నిజమైనటువంటి సూచక్రియలు చూపించి సమరయ పట్టణంలో అనేక మంది విశ్వాసంలో రావడానికి ఫిలిప్పు వాడబడ్డాడు. వాడేమో సీమోనేమో గారడీలు చేస్తే ఫిలిప్పు ఒరిజినల్ శక్తిని రుజువు చేశాడు, రియల్ పవర్ని చూపించాడు, వాళ్ళకి నిజమైన శక్తిని చూపించాడు. ఆ దెబ్బకి ఆ గారడీలు చేసేవాడు కూడా బాప్తీసం పొందాడు. మరి అలాంటి ఒరిజినల్ శక్తి ఎక్కడ విడుదలవుతుంది ఆయన? అసలు ఆ శక్తిని నింపుకున్న భక్తుడేడి? దానికోసం దేవుని ముందు కనిపెట్టిన భక్తుడేడి? కాస్త కూస్త ఏదన్నా దేవుడు కృపనిస్తే పబ్లిసిటీ ఎక్కువ అయిపోయా. అంత కార్యం చేస్తే చాలు దాన్ని ఇంత ఇటు చేసి ఇటు తీసి ఇటు తీసి అడు చూసి ఇటు చూపి అడు తీపి వీడియోలో రకరకాలుగా చూపి చర్చలు బండ ఎక్కువైపోయాయి. వాళ్ళ దేవుడు సర్దుకున్నాడు. ఒరి నాయన అసలు ఏం లేదు, ఊరక ఒక చిటికెడు రాలిస్తే వీడు ఎంత మిడిసిపాటు పడుతున్నాడు, వీడికి ఏదైనా ఇంకా కాస్త ఎక్కువ శక్తిని ఇచ్చానంటే వీడి నేల మీద నిలబడి అనవసరంగా నరకాన్ని పంపించాల్సి వచ్చింది. దేవుడు సర్దుకుంటున్నాడు. నేను చెబుతున్నా, నువ్వు ఎచ్చులు పడద్దు, నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవద్దు, నువ్వు జస్ట్ ప్రార్థన చేయి. వాళ్ళలో కార్యాలు జరుగుతాయి. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే ఆత్మలకు ప్రకటించుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, వాళ్ళే ఆత్మలు తోడుకొని వస్తారు. నువ్వు పరిచర్య చేసుకుంటా వెళ్ళిపో, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. నేను ఘోరంతంలో కొండంతలు చేసి ఇదిగో నేను ప్రార్థించినప్పుడు ఇది జరిగిందని నేను ఏది చూపించలా. ఫస్టే చెప్పాడు దేవుడు నాకు, నువ్వు అట్లాగానే ఎక్స్పోజ్ చేసావంటే నేను చేయనని. ఎక్స్పోజ్ వద్దు, పాడొద్దు, నా బొంద నాకెందుకు నాయన ఎక్స్పోజింగ్లు. ఏదన్నా కార్యం జరిగితే నీకు మహిమ వచ్చేటట్టే చెబుతాను తండ్రి, నాకు వద్దయ్యా నువ్వు కార్యాలు చేయమని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రార్థన చేసి అలాగనే ముందుకు సాగుతున్నాను. సైలెంట్గా దేవుడు చేసే అద్భుతాలు దేవుడు చేస్తా. వారం వారం సూచక్రియలు, మహత్కార్యాలు, సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? దేంతో నింపబడాలంటున్నాను? శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని జాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని దాటవేమయ్యా. ఎండబాణాలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు, ఎండబాణాలనియు జడిసి ఎంతకాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. దేవునికి మహిమ. మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శక్తి కావాలి, పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి, ఆ శక్తితో నింపబడాలి, దానికోసం దేవుని ముందు కూర్చోవాలి, ఆ ప్రభావంతో నింపబడాలి, చేతులుంచినప్పుడు కార్యాలు జరగాలి, ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి, వాళ్ళే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి. ఆ విధంగా ఉజ్జీవం రావాలి, పరిచర్య ముందుకెళ్ళాలి శాఖోపశాఖలుగా. అది రూటు. ఆ శక్తిహీనం అయిపోయి, భక్తిహీనం అయిపోయి, బలహీనం అయిపోయి ఎట్లా? సేవకుల్లో శక్తి లేదు, విశ్వాసుల్లో శక్తి లేదు. మరి ఉజ్జీవం ఎక్కడ వస్తుంది? విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవజనుడు శక్తితో నింపబడాలి. యోవాన్ రాబర్ట్ అనే దైవజనుడు ఇలాగూ ప్రార్థించాడు, దేవా నన్ను విరు, శక్తితో నింపు, తద్వారా సంఘాన్ని దీవించు. సంఘాన్ని విరు, శక్తితో నింపు, తద్వారా సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. అయ్యలారా, మీకు అర్థమైందా? శక్తితో నింపబడాలి, దేవుని కార్యాలు జరగాలి. అన్యజనులకు దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా చూపించాలి. ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసింది, దేవుని ప్రభావం మా ఇంట్లో నిండింది, కార్యాలు మామూలు కార్యాలు జరగల, దేవుని శక్తివంతమైన కార్యాలు. ఆ అక్క ప్రార్థించింది, ఆ తల్లి అడుగుపెట్టి ప్రార్థించింది, ఆ చెల్లి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించింది.
మా కార్యాలు శక్తివంతమైన కార్యాలు జరిగాయి అని అన్యజనులు సాక్ష్యం ఇవ్వగలిగారా? ఆ అన్న మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగులేదు. ఆ తమ్ముడు మా ఇంట్లోకి వచ్చి పోతుంటే అట్ట కేకేసాం, వచ్చాడు, ఆ మంచం మీద బడున్న ఆయనకి వెళ్ళి చూశాడు, కన్నీటితో 2 ప్రార్థనలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో లేచాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మంచం మీద లేడు మనిషి. అంత స్వస్థత కార్యం జరిగింది. మరి యేసుప్రభు ఎందుకు లేడు? యేసుప్రభు ఉన్నాడు. ఆయన కార్యాన్ని కూడా ఆయన ప్రార్థన, ఆ తమ్ముడు ప్రార్థన ద్వారా మేము చూసాం. ఎవడేమన్నా అనుకొని మేము చర్చికే పోతామని రావాలి, శక్తిని చూపించాలి. మరి ఏది విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ కొరకు నన్ను వెలిగించు, జ్యోతిగా నన్ను చేయమని దేవుని ముందు కూర్చొని ఏడ్చింది ఏది? అంగలార్చింది ఏది? ప్రలాపించింది ఏది? ప్రార్థించింది ఏది? అసలు ఆ పాయింటే లేదే మన హృదయాల్లో. ఎంతమందికి అర్థమైంది? మరి ఇకనన్నా చేస్తారా? లేకపోతే ఈ ఒక్క పూట కాసేపు మూలిగి రేపటి నుంచి మళ్ళీ ఎప్పుడు కలిసి ఇట్టిటేనా? సేవకుల్ని కూడా మన తమ్ముళ్ళని అడుగుదాం. శక్తితో నింపబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? అన్యజనులు ఎలా కదులుతారు? నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. ఒట్టి చేతులు వాళ్ళ మీద పెట్టి మోసం చేయటం కాదు ప్రభువా, నిజంగా చేతులు ఉంచినప్పుడు వాళ్ళలో కార్యాలు జరగాలి ప్రభువా. రోగాలు తగ్గాలి ప్రభువా, దయ్యాలు పోవాలి ప్రభువా, వాళ్ళ పరిస్థితులు బాగుపడాలి ప్రభువా, వాళ్ళ శరీరాల్లో మార్పులు రావాలి ప్రభువా, వారి కుటుంబాల్లో మార్పులు రావాలి ప్రభువా, వాళ్ళు దైవిక జీవాన్ని అనుభవించాలి ప్రభువా, దైవిక శక్తిని అనుభవించాలి ప్రభువా. అలాగున నన్ను సిద్ధపరచు, నన్ను విరు, నన్ను నింపు, నీ ప్రభావముతో, నీ అభిషేకముతో నన్ను నింపమని నువ్వు అంగలార్చింది ఏది? నువ్వు అడిగింది ఏది? అడిగి చూడు. ఇలా అడగకుండా, ప్రార్థనకి ఉపక్రమించకుండా, వాక్య ధ్యానానికి ఉపక్రమించకుండా, మనల్ని అన్ని విధాలా అడ్డుపడి చెత్తతో మనల్ని నింపి చెత్త వ్యవహారాల్లోకి తీసుకెళ్ళి భ్రష్టులను చేస్తున్నాడు సైతాను. 10 మంది కలిసి మాట్లాడుకొని తోటలో కనిపెట్టొచ్చుగా. ఒక 3 దినాలు ప్రార్థన చేసుకుందాం, వస్తావా బ్రదర్, నువ్వు వస్తావా, నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా. దేనికి బ్రదర్? ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం, వస్తారా? 2 జతలు బట్టలు పెట్టుకొని, పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని, స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా. ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా. లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపొచ్చు కదా. ఒక 3 రోజులు ప్రతిష్ఠ చేసి అట్లా తడవకోసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసమే టైం 3 days, 5 days, 7 days. నేను ఫాస్టింగ్ ఉండమంటలేదుగా. ఒకవేళ ఓపిక ఉంటే లేకపోతే తింటానైనా చెయ్యి, కనిపెట్టు దేవుని ముందు, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో, ప్రార్థనా వాక్యం నిండిపో. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే. ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఒక 7 రోజుల పాటు నన్ను కదిలించొద్దు, 5 రోజుల పాటు కదిలించొద్దు, 3 రోజుల పాటు కదిలించొద్దు అని చెప్పు. ఎవడో వచ్చి నిన్ను రేపడం కాదు, నువ్వే నలుగురిని రేపు. ఎట్ట తయారయ్యారు తెలుసా? ఎక్కడోడు అక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా, నేను పోవాలన్నట్టు తయారయ్యారు. ఎవడో వచ్చి నిన్ను రేపేదేంది, నువ్వే రేపు నలుగురిని కూడా. సేవకులారా, మీరు కూడుకోండి, దేవుని శక్తి కోసం నింపబడండి. చూడండి, కావాలంటే సంఘాలు ఎట్లాంటి ఉద్యమం వచ్చేదో చూడండి, ఆ పని చేసి చూడండి. సంవత్సరం దాటింది అంటే సంఘము 2 కావాలి, లేకపోతే కనీసం ఒక్కింతన్నా పెరిగి ఉండాలి, కనీసం కొంతమంది అన్న రక్షింపబడి ఉండాలి. ఏ సంఘంలో ఉద్యమం కావాలా? 200 మంది సంఘం ఉండవు, 200 ఉండకూడదు, అది కనీసం 300 కావాలి, 400 కావాలి. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలంటే శక్తి విడుదల కావాలి. శాంతినగర్లో పరిచర్య చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది. ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని
ఎంటీ ల్యాండ్ కిరాయికి ఇస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాళ్ళు. ఎగతాళిగా మాట్లాడి పంపించారు. మా అన్నయ్య బాధపడ్డాడు. అనవసరంగా పోయి అడిగా, అవమానంగా మాట్లాడాడు నాన్నని. బాధేసింది. ప్రార్థన చేశాం. ఈ రోడ్డు ఉందా, రోడ్డుకి ఆ పక్క అది, రోడ్డుకి ఈ పక్క ఇది. దేవునికి మహిమ కలుగును. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. అవమానంగా మాట్లాడారు. దాన్ని పట్టుకొని దేవుని ముందుకు వెళ్ళాను రోషంగా. దేవుని పాదాలు పట్టుకున్నా. గుడిది 40 సెంట్లు ఎక్కడ, 6 ఎకరాలు పై చిలుకు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషం కలిగి కన్నీళ్లు గార్చి దేవుని ముందు, నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం ప్రభువా అని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కదలరు? దేవుడు ఎందుకు స్పందించడు? దేవుని శక్తి కాదు ఇది, దేవుని కార్యం కాదు. ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇక్కడే, దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి? 40 సెంట్లకు నా బిడ్డను అవమానపరిచారు. ఇదిగో చూడరా, నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డకని సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నాకు దేవుడు. ఎందుకు చేయడు సోదరా? ఎందుకు చేయడు దేవుడు కార్యం? దేవుడేం చేతగానోడా, అసమర్థుడా? కానీ కూర్చోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి, కన్నీరు విడవాలి, గోజాడాలి. నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు. నా దేవుడు రోషగాడు. నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీకు ఆశ ఉండాలి కదమ్మా. నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా. నీ శక్తితో నన్ను నింపమని అడగాలి కదా. నువ్వు చేతులు ఉంచినప్పుడు కార్యాలు జరగాలి కదా. నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా. అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా. యేసుప్రభు గురించి ఏం రాసుంది? స్వస్థపరచునట్లు ప్రభావం ఆయనకు ఉండెను అని రాసుంది. స్వస్థపరచినట్లు ప్రభావం ఆయనకు ఉండెనని రాసుంది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి? వస్తా పైనుంచి తెచ్చుకున్నాడా? లేదు. మరి ఎలా పొందుకున్నాడు? ప్రార్థనలోనే పొందుకున్నాడు. నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం. దెయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు? నీ కన్నీళ్లు నా కన్నీళ్లు చూసి ఎందుకు జాలిపడడు? ఎందుకు తీవ్రంగా తీసుకోడు? ఎందుకు శక్తినివ్వడు? ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు ఉజ్జీవం తేడు? ఒక బలమైన ఉజ్జీవం చూపినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు తండ్రి? నీ శక్తిని నింపనప్పుడు, నీ ప్రభావం నింపనప్పుడు, నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు? నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే నా ఊపిరి తీసుకో ప్రభువా. ఎల్ల ప్రజలు నీ మహిమను చూచినట్లు నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే తీసుకోనా. నాకెందుకు నేను అటు ఇటు కానీ బతుకు. నాకొద్దు ప్రభువా, నీ ప్రభావం చూపించాలి నాయన. అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు. నీ నామాన్ని ఘనపరచాలి, ఊరేగించాలి, నిన్ను ప్రస్తుతించాలి, మహిమపరచాలి. అటు ఇటు కానీ భక్తి నాకొద్దు ప్రభా. శక్తి కలిగిన భక్తి కావాలి, శక్తి కావాలి ప్రభా, శక్తి కావాలి ప్రభు. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ బలంతో నన్ను నింపు ప్రభువా. నీ జీవంతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నువ్వు దయ్యాల మొరే విన్నవాడివి, నా మొర వినవా? నువ్వు నా మొర నిశ్చయంగా వింటావు కదా. నా ప్రార్థన ఖచ్చితంగా వింటావు. ఈ కార్యాలు చేయయ్యా, నీ కార్యాలు చేయి, నువ్వు కదులయ్యా. నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా. నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా. నీ నామం మహింపరచబడితే చూడాలి ప్రభు. అన్ని జనుల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి ప్రభు. అది తీర్చు. శక్తినిస్తాడు నీకు చెల్లి. దేవుడు తన బలంతో నింపుతాడు నిన్ను. నువ్వు చేతులుంచినప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు పోతా 2 ముక్కలు ప్రభువా ఈ కార్యం చేయ అని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన.
కానీ ఆ విషయాల కోసం కూర్చోవాలి. సేవకులు, విశ్వాసులన్న భేదం లేదు. ఆత్మల భారం ఉన్న ప్రతి గుండె ఈ సంగతుల కోసం మొరపెట్టాలి. వేటిని సమకూర్చుకోవాలి మనం? దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మని, దేవుని జీవాన్ని, దేవుని శక్తిని మనం సమకూర్చుకోవాలి. దేవునినే సమకూర్చుకున్నట్టు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. లేండి, ఇంకా ఒకటి కూడా కాలేదు, టైం చాలు. మీకు మంచి టైం ఇస్తా ఉన్నాను, మంచి టైం ఇస్తాను. ఒకసారి లేచి నిలబడి నాన్న, లేచి నిలబడి నాన్న. నీకు మంచి టైం ఇస్తున్నాను. నువ్వు దేవునితో గడపడానికి తీర్మానం చేయండి. ఒకరినొకరు రేపుకోండి, ప్రార్థనకి కనిపెట్టండి. మీకు అలాంటి ఉజ్జీవం కోసం వసతులు ఏర్పాటు చేయించాడు నా చేత దేవుడు. మీకు ఏది తక్కువ కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయించాడు దేవుడు నన్ను ప్రేరేపించి. నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నువ్వు గోజాడాలిక. ఇంతకు ముందులాగా ఉండకూడదు నీ భక్తి జీవితం. శక్తితో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి. నాటి అపోస్తలుల కార్యాల్లో జరిగిన ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ అద్భుతాలు, ఒరిజినల్ సూచక్రియలు, ఒరిజినల్ మహత్ కార్యాలు జరగాలే. దేవుడు మారలా, దేవుడు శక్తి మారలా, భక్తులు మారారు. భక్తుల్లో పట్టుదల పోయింది, భక్తుల్లో దేవుని వెతికేటువంటి ఆ నైజం పోయింది. అది మార్పు రావాలి.